ఫ్రెండ్స్, తెలుగు టైటాన్స్ టీం ఎన్ని మ్యాచెస్ గెలిస్తే ప్లే ఆఫ్స్లోకి వెళ్తారనేది మాత్రం ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ మరియు ఐపీఎల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన తెలుగు టైటాన్స్ టీం అయితే 15 మ్యాచ్లు ఆడగా 9 మ్యాచ్లు గెలవడం జరిగింది. అలాగే 6 ఓటమిలు చెందడం జరిగింది. కాబట్టి మొత్తం మన వాళ్ళకైతే 48 పాయింట్స్ అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా మన వాళ్ళకైతే 7 మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది. ఇందులో కేవలం 3 గెలిచినా కూడా డైరెక్ట్ గా అయితే మనం ప్లే ఆఫ్స్ లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. కానీ మనకు కావాల్సింది నెంబర్ 2 ఆర్ నెంబర్ 1 స్థానం అయితే కావాలి. ఎందుకంటే వీళ్ళకైతే మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెంబర్ 1 అయినా నెంబర్ 2 లో ఉంటే మాత్రం డైరెక్ట్ గా సెమీస్ ఆడి సెమీస్ లో గెలిస్తే మాత్రం డైరెక్ట్ గా ఫైనల్ కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మళ్ళా 3వ స్థానం ఉంటే మాత్రం ఎలిమినేటర్ ఆడి ఎలిమినేటర్ గెలిస్తే మళ్ళీ సెమీఫైనల్ ఆడి తర్వాత ఫైనల్ కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మొత్తం చాలా ప్రాసెస్ ఉంటుంది. అందుకనే మన వాళ్ళు గనక నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 లో ఉంటే మాత్రం డైరెక్ట్ గా ఒక్క మ్యాచ్ గెలిస్తే మాత్రం సెమీఫైనల్లో గెలిస్తే డైరెక్ట్ గా ఫైనల్ కి అయితే వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ ఆపర్చునిటీ అయితే మన వాళ్ళు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడైతే మన వాళ్ళకైతే 7 మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది. ఇందులో 4 గెలిస్తే మాత్రం నెంబర్ 2 స్థానం అయితే మనకు ఫిక్స్ అయిపోతుంది. ఇది మాత్రం మన వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఆడితే మాత్రం మన వాళ్ళకైతే తిరుగుండదు. ఫ్రెండ్స్, మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ లెవెల్ ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మన టీం ఏ స్థానాల్లో ఉండి ప్లే ఆఫ్స్కి వెళ్తుంది అనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్.